అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, చతుర్థి. ఈరోజు ఉదయాన్నే ఆశ్లేష నక్షత్రం పూర్తయి మఖా నక్షత్రం ప్రారంభమైంది. అయితే ఈరోజు మనమందరం కూడా కూష్మాండాదేవిని ఆరాధించాలి. గుప్త నవరాత్రులలో 4వ రోజు కూష్మాండాదేవిని పూజించాలి. ఈరోజు ఓం కూష్మాండదేవి అయి నమః అనే నామాన్ని జపించాలి. కూష్మాండాదేవిని పూజించడం వలన సమస్త విధమైన శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం, జ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి మనసులో ఏకాగ్రతగా మంత్రబలంలో భాగంగా ఓం కూష్మాండదేవి అయి నమః, ఓం కూష్మాండదేవి అయి నమః అనే నామాన్ని జపించాలి. కూష్మాండాదేవి నామస్మరణ చేయడం వలన సర్వవిధ శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు మంచి మాట. అందరికీ ఆశ అనేది ఉంటుంది, కానీ అత్యాశ అనేది ఎప్పుడూ ఆపదలకు దారితీస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ. గోవు నుండి పేడ వస్తుంది. ఆ పేడ దగ్గర పేడ పురుగు వస్తుంది. అది ఎంతో కష్టపడి అందులోకి వెళ్ళి పేడంతటిని ఒక ముద్దలా తయారు చేస్తుంది. పేడ పురుగు చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది పేడతో తయారు చేసిన గుండు చాలా పెద్దగా తయారు చేస్తుంది. అది చాలా కష్టపడి పెద్దగా తయారు చేసిన ఆ గుండుని తన బిల్వం దగ్గరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి వదిలేస్తుంది. మళ్ళీ తిరిగి పేడ దగ్గరకు వెళ్తుంది. మళ్ళీ ఇంకోటి తయారు చేస్తుంది. మళ్ళీ దానిని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అది ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకంటే ఆ బిల్వం చాలా చిన్నగా ఉంటుంది. అది తయారు చేసిన పేడగుండు పెద్దగా ఉంటుంది. కాబట్టి ఎంత ప్రయత్నించినా అది చేయలేకపోతుంది. అయినా అది ప్రతినిత్యం ఇలా చేస్తూనే ఉంటుంది. చివరికి ఒకరోజు అది చనిపోతుంది. కానీ అది తయారు చేసిన ఆ పేడగుండ్లు అలానే ఉండిపోతాయి. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, జీవితంలో అందరం కష్టపడాలి, కానీ అది ఎలా, ఎంతవరకు అనేది కూడా అర్థం చేసుకోగలగాలి. ఎంత కష్టపడినా, ఎంత కోట్లు సంపాదించినా చనిపోయేటప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. చనిపోయే వరకు కూడా మనిషి కష్టపడుతూనే ఉంటాడు. తన ఆస్తులను పెంచుకోవడానికే చూస్తాడు. అక్కడి నుండి లాక్కోవాలి, ఇక్కడి నుండి లాక్కోవాలి, వాళ్ళకుంది వీళ్ళకుంది ఇలా ఆలోచిస్తూనే ఇంకా సంపాదించాలనే చూస్తాడు. సంపాదించడం మంచిదే, కానీ జీవితాంతం కష్టపడుతూ చివరికి చనిపోయేటప్పుడు అన్నీ వదిలేసి జీవాత్మ మాత్రమే పైకి వెళ్ళిపోతుంది. ఆఖరికి ఈ శరీరం కూడా ఇక్కడే ఉండిపోతుంది. అందుకే మనిషి యొక్క ఆశ కూడా పేడ పురుగు లాంటిదే. మనిషికి ఆశ అనేది అలానే చేస్తుంది. కానీ జ్ఞానం అలా కాదు. జ్ఞానం ఎంత పొందుతారో అంత మంచి పేరు వస్తుంది. జ్ఞానంతో ఎన్నో మంచి పనులు చేస్తాం. అవి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాయి. నువ్వు చనిపోయినా ఆ పేరు మాత్రం సుస్థిరంగా ఇక్కడే ఉండిపోతుంది. అందుకే జ్ఞానంతో నలుగురికి మంచి పనులు చేయాలి. దాని వలన సాధించిన పేరు, గుర్తింపు ఇక్కడే ఉండిపోతుంది. సంపాదించిన డబ్బు, బంగారం ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కానీ నీ పేరుని, నువ్వు సంపాదించిన జ్ఞానాన్ని, నువ్వు చేసిన మంచిని ఎవరూ తీసుకెళ్ళలేరు. అది శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది. అందుకే నలుగురికి మంచి చేయాలి, జ్ఞానంతో బతకాలి. ఇక ఇదే ఈరోజు మంచి మాట. ఒక మహారాజు ఉంటాడు. ఆ రాజు ప్రపంచమంతా ఏలాలి అనుకుంటూ అన్ని రాజ్యాలపైన యుద్ధం చేస్తూ వారి మీద గెలుస్తూ ఎంతో మందిని హింసిస్తూ అలా రాజ్యాలు గెలుస్తూ చివరికి ఆ రాజు నేను రాజ్యాలన్నింటినీ ఏలేశాను అనుకుంటూ ఉంటాడు. కానీ ఆఖరికి తన ఆశ వలనే అతను చనిపోతాడు. చనిపోయే ముందు నేను ఇంకొంత సమయంలో చనిపోతాను అని రాజుకు తెలిసినప్పుడు అతను ఆలోచించడం మొదలు పెడతాడు. నా జీవితంలో నేనేం సాధించాను అని. అప్పుడు అతనికి గుర్తొచ్చేవి ఇతరులను తను హింసించడం, భయపెట్టడం గుర్తొచ్చి అయ్యో నేను క్షమించరాని నేరం చేశానే అనే పశ్చాత్తాపంతోనే చనిపోతాడు. అందుకే జీవితంలో ఎవరైనా నలుగురికి మంచి చేస్తే ఆనందంతో ఉంటారు. ఎవరైనా ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉన్నారు అంటే వాళ్ళు మంచి మార్గాన్ని ఎంచుకున్నారు అని అర్థం. అదే మంచి మార్గాన్ని ఇతరులకు చూపిస్తున్నారని అర్థం. ఎవరైనా సర్వదా నవ్వుతూ ఉంటారో వాళ్ళకి తెలియకుండా ఏదో సాధిస్తున్నాం అనే విషయం ఆత్మ సాక్షికి తెలుస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు అలా ఉంటారు.
అందరూ అలా ఉండాలి అంటే ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి. ఎక్కడికైనా మనం ప్రయాణించాలి అనుకున్నప్పుడు మనం నడిస్తేనే అక్కడికి వెళ్ళగలుగుతాం. దృష్టి ప్రయాణిస్తుంది, మనసు కూడా ప్రయాణిస్తుంది. కానీ శరీరం అక్కడికి వెళ్ళి అనుభూతి చెందాలి అంటే నడుచుకునే వెళ్ళాలి. నడుస్తూ నడుస్తూనే అడుగు వేస్తేనే దారవుతుంది. అలాగే ఏదైనా ప్రయత్నించినప్పుడే సాధించగలుగుతారు. చేయాల్సినవి చేయకుండా వేరొకరి మీద గొడవ పడడం వలన ఏమీ జరగదు. చాలామంది తల్లిదండ్రులు మంచిగా పిల్లలకు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది పిల్లలకు నచ్చదు. వాళ్ళ ఆనందానికి అడ్డుపడుతున్నారు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకరికి షుగర్ వ్యాధి ఉందనుకోండి, అతను షుగర్ తినకూడదు, తీపి పదార్థాలు తినకూడదు, కాబట్టి తినకూడదు అని చెప్తారు. డాక్టర్స్ తినకూడదు అని చెప్పినప్పుడు అది వినకుండా తింటే షుగర్ పెరిగిపోయి కిడ్నీలన్నీ పాడైపోయి చనిపోతారు. అందుకే ముందే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్ అద్భుతంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటున్నారు అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. తమ పిల్లలు చెడు మార్గంలో వెళ్ళాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను, వారి ఇష్టాలను గౌరవించాలి. తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే ప్రేమ, గౌరవం మాత్రమే సంతృప్తినిస్తాయి, కానీ వాళ్ళ సంపాదన కానే కాదు. ఇక ఈరోజు దివ్యమైన పూజ. రేపు దివ్యమైన పూజలో స్కందమాతను పూజించాలి. స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని అమ్మవారు తన చేతుల్లో ఎత్తుకొని దర్శనమిస్తుంది. ఆవిడే స్కందమాత అంటారు. అంటే స్కందుడితో దర్శనం ఇచ్చే అమ్మవారన్నమాట. అయితే ఈరోజు గుప్త నవరాత్రులలో 5వ రోజు. జ్యోతిష శాస్త్రంలో 5వ స్థానం సంతాన స్థానం, పూర్వపుణ్యస్థానం, జ్ఞానస్థానం మరియు గురుస్థానం ఇవన్నీ కూడా పంచమ స్థానం కిందకే వస్తాయి. అందుకే స్కందమాతని రేపు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, ఎవరైతే విశేషంగా పూజిస్తారో వారికి జ్ఞానవంతులైన సంతానం ప్రాప్తిస్తుంది. సంతానం లేనివారు స్కందమాతని రేపు పూజించడం వలన ఖచ్చితంగా సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఎంతోమంది దేవాలయాలకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు, ఎంతో పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు రేపు ఉదయాన్నే స్కందమాతని స్కందమాతాయై నమః అని ధ్యానం చేస్తూ పూజించాలి. రేపు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని పక్కపక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఖచ్చితంగా స్కందమాత అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఎవరికైతే క్షమాగణం ఉంటుందో వారు దీర్ఘాయుష్మంతులవుతారు అని శాస్త్రం చెప్తుంది. ఎవరికైతే కోపం చాలా అధికంగా ఉంటుందో వారు శారీరకంగా బలహీనులు అయిపోతారట. వారు చూడడానికి ఎంత శక్తివంతంగా కనిపించినప్పటికీ వారి లోపల తెలియకుండానే అనారోగ్యం వచ్చేస్తుందట. కోపం మనిషిని బలహీనుని చేస్తుంది. ఈ కోపం మనిషికి విరుద్ధం కాబట్టి బీపీ పెరుగుతుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లం రావచ్చు. ఎప్పుడూ కోపంతో ఉండడం వలన బ్రీత్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. బ్రీత్ స్ట్రోక్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే క్షమాగుణం ఉంటుందో వాళ్ళ మనస్సాక్షి అనేది ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు భగవంతుని దగ్గర క్షమాపణ కోరుతూ ఉండాలి. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకోవాలి. అప్పుడు దైవత్వం పెరుగుతుంది. కోపం అనేది రాక్షస గుణం, క్షమ అనేది దైవగుణం. ఎప్పుడైతే దైవత్వం, దైవగుణాలు పెరుగుతూ ఉంటాయో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శరీరానికి ఏదైతే కావాలో ప్రకృతి కూడా అది అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరిలో అయితే క్షమాగుణం, జాలి, దయ ఉంటాయో వారికి ఆయుష్ వృద్ధి అనేది ఉంటుంది. ఇక ఈరోజు వాస్తు పరిహారం. చాలామంది వాస్తు విషయంలో సందేహంలో ఉంటున్నారు. ఎవరైనా వాస్తు పరిహారం కోసం ఇవి అవి చేంజ్ చేయాలని చెప్తూ ఉంటారు. ఇవి అక్కడ ఉండాలి, ఇవి ఉండకూడదు. వీటన్నింటి కోసం శ్రీవాస్తు యంత్రాన్ని ఉంచినట్లయితే శుభం జరుగుతుంది. ఇది త్రికోణాకారంలో ఉంటుంది. అది భైరవీ శక్తి. అందులో 9 చక్రాలు ఉంటాయి. ఈ 9 చక్రాలు నవగ్రహాలకి ప్రతీకం, నవదుర్గలకి ప్రతీకం. శ్రీచక్రంలో ఉండే 9 మెట్లు, 64 సిద్ధులు ఈ శ్రీవాస్తు యంత్రంలో ఉంటాయి. ఎలాంటి గ్రహస్థితులు బాలేకున్నా, అభివృద్ధి లేకపోయినా ఈ శ్రీవాస్తు యంత్రంలో ఇంట్లో ఉంచుకున్నట్లయితే శుభం జరుగుతుంది. ఈ శ్రీవాస్తు యంత్రంలో గణపతి, లక్ష్మి, ఆంజనేయ ఇలా 9 చక్రాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా
శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం అత్యంత శుభకరం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. శత్రుదోషాలు, చట్టపరమైన సమస్యలు తొలగిపోవడానికి ఈరోజు సాయంత్రం కాలభైరవుని ఆలయంలో బూడిద గుమ్మడికాయతో దీపారాధన చేయాలి. కాలభైరవ ఆలయం అందుబాటులో లేకపోతే వీరభద్రుని ముందు కానీ శివుని ముందు కానీ వెలిగించి పూజించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.